హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 22, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి చిరుధాన్యాల ఉత్పత్తి పైన, గణాంకాల పైన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రశ్నని మరొకసారి చూడండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఎంత మొత్తంలో చిరుధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి? చిరుధాన్యాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మరి చిరుధాన్యాల ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు ఉత్పత్తి విషయంలో ఏ స్థానాల్లో ఉన్నాయని చెప్పేసేసి మనందరికీ తెలుసు. చిరుధాన్యాల విషయాన్ని కనుక మనం పరిశీలించడం అనుకోండి, ప్రస్తుతం ప్రపంచంలో వీటికి ఇంపార్టెన్స్ పెరుగుతోంది, ప్రాధాన్యత పెరుగుతోంది. మరి ఆ ప్రాధాన్యత పెరగడం వెనుకున్న దేశం ఏంటంటే భారతదేశము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2023 సంవత్సరం ఇయర్ గుర్తుపెట్టుకోండి. 2023 ఇయర్ అనేది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా మనం జరుపుకున్నాము, గుర్తుండే ఉంటుంది మీకు. మరియు భారత ప్రభుత్వము మన భారతదేశంలో చిరుధాన్యాలను ఏ పేరుతో సంబోధిస్తున్నాం మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శ్రీ అన్న అన్న చిరుధాన్యాలన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. మరి అలాంటి చిరుధాన్యాలను ఎగుమతి కూడా చేస్తున్నాం మనం వివిధ దేశాలకి. ప్రపంచంలోనే చిరుధాన్యాలు, మిల్లెట్స్ అంటే గుర్తుకొచ్చే దేశం ఏది అంటే మన భారతదేశం. అలాంటి భారతదేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి ఎలా ఉంది? మీకు ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ టాపిక్ అనే కాదు, ఉత్పత్తి విషయంలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన గణాంకాలు ఉంటాయి కదా, అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో అంటున్నాను. మనం ఎకానమీ సబ్జెక్ట్లో ఫినాన్షియల్ ఇయర్ లేదా ఆర్థిక సంవత్సరంగా ఏ కాలాన్ని పరిగణలోకి తీసుకుంటాము? ఏప్రిల్ 1వ తేదీ నుండి మార్చి 31 వరకు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31, అంటే ఇటీవల ముగిసిన ఫినాన్షియల్ ఇయర్లో, ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం చిరుధాన్యాలు ఎంత అంటే 180.15 lakh టన్స్, 180.15 లక్షల టన్నుల చిరుధాన్యాల ఉత్పత్తి అనేది భారతదేశంలో జరిగింది ఈ కాలానికి సంబంధించి, ఈ ఆర్థిక సంవత్సరంలో. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇలాంటి గణాంకాలను చూస్తున్నప్పుడు కంపారిటివ్ స్టడీ అనేది ఇంపార్టెంట్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇంత మొత్తంలో చిరుధాన్యాల ఉత్పత్తి భారతదేశంలో జరిగింది, క్లియర్. మరి గతంతో పోలిస్తే, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే చిరుధాన్యాల ఉత్పత్తి అనేది పెరిగిందా, తగ్గిందా? ఈ పాయింట్ అనేది ఎగ్జామినేషన్లో ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం. మరి ఆ ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం చిరుధాన్యాల ఉత్పత్తి ఎంత అంటే 175.72 lakh టన్స్, లక్షల టన్నులు, గుర్తుపెట్టుకోండి. సో భారతదేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి అనేది పెరుగుతూ వస్తుంది. మరి చిరుధాన్యాల ఉత్పత్తి విషయంలో రాష్ట్రాలను కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఏ రాష్ట్రం టాప్ పొజిషన్లో ఉంది అంటే రాజస్థాన్ రాష్ట్రం, గుర్తుపెట్టుకోండి. దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం చిరుధాన్యాలను కనుక పరిశీలిస్తే రాజస్థాన్ నుండి దాదాపు 27% ఉత్పత్తి అవుతుంది, 27%. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ గణాంకాలు. ఇకపోతే చిరుధాన్యాల ఉత్పత్తిలో మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి, ఏపీ వచ్చేసి 9th పొజిషన్లో ఉంది, తెలంగాణ వచ్చేసి 10th పొజిషన్లో ఉత్పత్తి విషయంలో. సో మొదటి స్థానంలో రాజస్థాన్. ఇకపోతే చిరుధాన్యాలకు సంబంధించి భారతదేశంలో ఎంత విస్తీర్ణంలో ఉత్పత్తి జరుగుతోందని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, 90 లక్షల ఎకరాలకు పెరిగింది ఉత్పత్తి అనేది, గుర్తుంచుకోండి. అన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉత్పత్తిని చూస్తున్నాము. ఇకపోతే మరి భారతదేశంలో ఉత్పత్తి అయిన చిరుధాన్యాలను మనం ఎగుమతి చేస్తున్నామంటే అరౌండ్
89,000 అరౌండ్, సో సగటున అనొచ్చు లేదా అరౌండ్ 89,000 టన్స్ చిరుధాన్యాలని మనం వివిధ దేశాలకు ఉత్పత్తి చేస్తున్నాము. ఇలాంటి వ్యవసాయ ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నాము అంటే మనకు ఒక సంస్థ గుర్తొస్తుంది. ఏంటి ఆ సంస్థ? అపెడా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అపెడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి లేదా వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులను కానివ్వండి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్ సార్. మరి ఈ గణాంకాలకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే కేంద్ర ప్రభుత్వ గణాంకాలు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వారు రీసెంట్గా విడుదల చేశారు. సో దాని ప్రకారం ఈ గణాంకాలు అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఈ టాపిక్ని ఈ సెప్టెంబర్ మంత్లోనే డిస్కస్ చేయడం జరిగింది. అభ్యర్థులు ఫోకస్ చేయండి. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని చూస్తున్నాం. ఏదైనా ఒక టాపిక్ వార్తల్లో కనిపించింది అంటే మనం కరెంట్ అఫైర్స్గా నేర్చుకుంటున్నాం. అంటే కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, ఆ టాపిక్కి సంబంధించి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బేసిక్స్ ఇస్తున్నాను, అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ కనుక కొనసాగిందనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. అండ్ అభ్యర్థులను ప్రతిసారి కూడా నేను ఒకటి అడుగుతున్నాను, వీడియోకి సంబంధించి ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను, ప్రతిరోజు కూడా ఒక ప్రశ్న ఇస్తున్నాను. ఆ ప్రశ్నకి సమాధానాన్ని తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మీకు తప్పనిపించినా పర్లేదు, ఎంత తెలిస్తే అంతవరకు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ అవుతుంది. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ టాపిక్ నుండి కానీ లేదా యాజ్ ఇట్ ఈజ్ ఇదే క్వశ్చన్ కనిపించింది అనుకోండి, ఎకానమీకి సంబంధించి కరెంట్ ఎకానమీలో భాగంగా మీరు సులభంగా 100% కాన్ఫిడెన్స్తో క్లారిటీతో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. అది నాకు కావాల్సింది. అండ్ మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? సో ఇక మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని అందిస్తున్నాను కదా, దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్ రూపంలో విత్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా? ఇక ఈ టాపిక్కి సంబంధించి స్క్రిప్ట్ చూద్దాము. సో చిరుధాన్యాలు సంపూర్ణ పోషకాలతో కూడిన ఆహార ధాన్యాలుగా గుర్తింపు పొందడంతో దేశవ్యాప్తంగా వీటి సాగు అనేది విస్తరించిందంట. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 175.72 లక్షల టన్నుల చిరుధాన్యాల ఉత్పత్తి ఉంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 180.15 లక్షల టన్నులకు పెరిగింది చిరుధాన్యాల ఉత్పత్తి. ఓకేనా? డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వారు అధికారిక గణాంకాలు రిలీజ్ చేస్తారు. ఆ గణాంకాలు మీకు చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, అధికారిక గణాంకాలు. సాగు విస్తీర్ణం వచ్చేసి 90 లక్షల ఎకరాలకు పెరిగింది భారతదేశంలో. ఓకేనా? ఇక రాష్ట్రాల వారీగా ఉత్పత్తిని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, దేశంలో 27% చిరుధాన్యాల ఉత్పత్తితో రాజస్థాన్ టాప్ పొజిషన్లో ఉంది, మొదటి స్థానంలో. ఓకేనా? తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక. టాప్ 3 అడిగితే ఇవి గుర్తుపెట్టుకోండి. కాకపోతే రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మన తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ 9th పొజిషన్లో ఉంది చిరుధాన్యాల ఉత్పత్తి మిల్లెట్స్ ప్రొడక్షన్లో. అండ్ తెలంగాణ వచ్చేసి 10th పొజిషన్లో ఉంది. ఇక తాజా పెరుగుదలతో భారత ప్రపంచంలో 38.4% మిల్లెట్ ఉత్పత్తి వాటా కలిగిన అతిపెద్ద దేశంగా నిలిచింది. మిల్లెట్స్ అంటే ప్రపంచంలో భారతదేశమే గుర్తొస్తుంది. చూడండి, ప్రపంచంలో భారతదేశం నుండి ఉత్పత్తి అవుతున్న మిల్లెట్స్ ఇంత % అంట. ఓకేనా? ఇకపోతే మరి ఎగుమతులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత్ నుండి మిల్లెట్స్ ఎంత మొత్తంలో ఎగుమతి అయినాయి అంటే 89,164.96 టన్నుల చిరుధాన్యాలు ఎగుమతి అయినాయి. ఇది కూడా ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెనేషన్ అప్పుడు ఇక్కడ పాయింట్ చెప్పాను. 89,000 టన్నులు దాదాపు ఎగుమతి అయినాయి అని చెప్పేసేసి, అప్పుడా ఎగుమతి చేసింది అని చెప్పేసేసి. ఓకేనా? వీటి విలువ $37 మిలియన్ కాగా ఇది గత ఏడాది కంటే $8 మిలియన్ అధికమంట. ఇక చిరుధాన్యాలు ఏమేమి వస్తాయి అందులో? సజ్జలు, జొన్నలు, రాగులు అండ్ ఇతరములు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ప్రతి టాపిక్ కూడా డెప్త్గా చదవండి. పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ అనేవి చాలా వరకు కూడా లాజిక్తో ఇస్తున్నారు, వర్తమాన అంశాన్ని సబ్జెక్ట్తో లింక్ చేస్తూ ఇస్తున్నారు. దానికి ఇంకా అడిషనల్గా జీకే పాయింట్స్ కూడా అడిషనల్గా ఇస్తున్నారు. ఇదే స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వండి.
మీకు ఏ పోటీ పరీక్ష అయినా కూడా విజయం తథ్యం. ఈ మాటని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. శ్రీ అన్న అంటే ఏంటి అని. సో ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, ఇందాక మనము చిరుధాన్యాల గురించి డిస్కస్ చేస్తాం. చిరుధాన్యాల ఉత్పత్తిలో టాప్ పొజిషన్లో ఉన్న రాష్ట్రం ఏంటి, మొత్తం ఉత్పత్తి ఎంత, కంపారేటివ్ స్టడీ అంతా చేశాము. సో కంటిన్యూషన్గా ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికల్లో చూసే ఉంటారు. సో తెలుగు వార్తాపత్రికలు కానివ్వండి, జాతీయ స్థాయిలో ప్రముఖ ఇంగ్లీష్ వార్తాపత్రికలు కానివ్వండి, అంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కవర్ అయింది. దేనికి సంబంధించి అంటే పామ్ ఆయిల్ సాగుకి సంబంధించి, పామ్ సాగుకి సంబంధించి, పామ్ పంటల సాగుకి సంబంధించి. ప్రస్తుతం భారత ప్రభుత్వము అండ్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి సాగు విషయంలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు ఆయిల్ పామ్ అంటేనే మనము ఏ దేశం గుర్తొచ్చిందంటే ఇండోనేషియా, ఆయా దేశాల నుండి మనం దిగుమతి చేసుకునే వాళ్ళము. ఇప్పుడు మనం స్వావలంబన సాధించాలి అని చెప్పేసి, ఉత్పత్తిని పెంచాలని చెప్పేసి సాగు విస్తారాన్ని కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆయిల్ పామ్ సాగులో భారతదేశంలో టాప్ పొజిషన్లో ఉన్న రాష్ట్రం ఏదట అంటే తెలంగాణ రాష్ట్రము. గుర్తుపెట్టుకోండి. మరి ఎంత సాగు అవుతోంది తెలంగాణలో, తెలంగాణకు నిర్దేశించిన టార్గెట్ ఏంటి, ఏ మిషన్ కింద, ఇటువంటివి ఎగ్జామినేషన్లో అడగొచ్చు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారము. ఓకేనా? సో తెలంగాణ రాష్ట్రం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్. గుర్తుపెట్టుకోండి, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్. ఎడిబుల్ మీన్స్ వాట్ వీ కెన్ ఈట్, తినగలిగేవి అన్నట్టు. ఓకేనా? ఈ పథకం కింద ఆయిల్ పామ్ సాగు విస్తరణలో దేశంలో ప్రథమ స్థానంలో ఉందంట తెలంగాణ. 2021 నుంచి కేంద్రం ఈ మిషన్ కింద, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం కింద 9 రాష్ట్రాలకు, సెలెక్టెడ్ స్టేట్స్ 9 రాష్ట్రాలకు 3.22 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యాన్ని నిర్దేశించిందంట. అందులో తెలంగాణకు 1.25 లక్షల హెక్టార్లు అని చెప్పొచ్చు, లేదా 1,25,300 హెక్టార్లు కేటాయించగా ఇప్పటి వరకు 78,869 హెక్టార్లు, అంటే నిర్దేశించిన లక్ష్యంలో దాదాపు 63% సాగుని మనం చూస్తున్నాం విజయవంతంగా. ఇది గుర్తుంచుకోండి. సాగు విస్తరణలో లేదా సాగు విస్తీర్ణంలో దేనికి సంబంధించి ఆయిల్ పామ్ విషయంలో ఏ రాష్ట్రం టాప్లో ఉంది అంటే తెలంగాణ. ఓకేనా? ఇక్కడ 9 నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వము రీసెంట్గా విడుదల చేసింది. ఓకేనా? సో ఆయిల్ పామ్ సాగు యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆయిల్ పామ్ పంట ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది. ప్రభుత్వాలు సబ్సిడీలు కూడా ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, సబ్సిడీ ఇస్తున్నాయి ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి. వాణిజ్య రకం నూనెలు ఉత్పత్తికి ముఖ్యమైన మూలధనము. ఎడిబుల్ ఆయిల్ దిగుమతులను తగ్గించి ఆత్మనిర్భరత సాధించేందుకు కేంద్ర లక్ష్యం. ఉదాహరణ చూడండి, మనం ఎక్కువగా ఎగుమతులపైన ఫోకస్ చేయాలా, దిగుమతులపైన ఫోకస్ చేయాలంటే ఎగుమతులపైన ఫోకస్ చేయాలి. దిగుమతులపైన ఎక్కువగా ఫోకస్ చేసామనుకోండి, మన ఫారెక్స్ పోతుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాము. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరగాలి అంటే మనకు మెయిన్గా ఎక్స్పోర్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. భారతదేశం మన అవసరాలను తీర్చుకుంటూనే వివిధ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళాలి. మనకు కావాల్సినవన్నీ దిగుమతి చేసుకుంటూ పోయినామనుకోండి, ఉన్న ఫారెక్స్ నిల్వలన్నీ కూడా కరిగిపోతాయి, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? ఇక ఇతర రాష్ట్రాల పురోగతిని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్దేశించిన లక్ష్యంలో 60% అంట సాగు విస్తరణ సాధించిందంట, 67,727 హెక్టార్లలో. ఇక ఒడిశాని కనుక గమనించినాం అనుకోండి, 4,946 హెక్టార్లలో నిర్దేశించిన లక్ష్యంలో 47%. కర్ణాటక 26% సాధించింది నిర్దేశించిన లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల్లో. ఛత్తీస్గఢ్ 10%, తమిళనాడు 8%, కేరళ 6%, గోవా 5%, గుజరాత్ 1%. ఓకేనా? సరిపోతుంది. ఇక నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఈ పథకాన్ని లేదా ఈ మిషన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రకటించింది అంటే 2021 ఇయర్లో. ఇందుకోసం నిధులు 11,040 కోట్ల రూపాయలు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ మిషన్ని అమలు చేయాలని చెప్పేసి ఉద్దేశం. దేశీయ ఆయిల్ పామ్ సాగు విస్తరించి ఎడిబుల్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడడం అనేది తగ్గించాలి. ఎడిబుల్ ఆయిల్ దిగుమతులను తగ్గించాలి, మన దేశీయంగానే స్వావలంబన సాధించాలి. ఓకేనా? తెలంగాణలో ఆయిల్ పామ్ ప్రోత్సాహం అంటే ఏ జిల్లాలో ఎక్కువగా అంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్గొండ, జగిత్యాల, జనగాం, సూర్యాపేట వంటి జిల్లాలో సాగు విస్తృతంగా ఉంది. ఓకేనా? రైతులకు ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహాలు ఇస్తుంది అంటే
చెట్ల పంపిణీ విషయం కానివ్వండి, నీటి సదుపాయాలు, కొనుగోలు మద్దతు ధర వంటివి. ఉదాహరణకి ఎవరైనా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారనుకోండి, దానిలో కూడా సబ్సిడీ అనేది ఉంటుంది. ఒకవేళ ఆయిల్ పామ్ మొక్కని కనుక కొనుగోలు చేశారనుకోండి, అందులో కూడా సబ్సిడీ అనేది ప్రభుత్వం ఇస్తుంది. సో కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకము. రైట్. ఇక ఈరోజు డేట్ ఎంత? సెప్టెంబర్ 22 గుర్తుపెట్టుకోండి. చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఎందుకు అంటే మనం ప్రతిసారి కూడా జిఎస్టీకి సంబంధించి ఎప్పుడు ఏ వర్ధమాన అంశాన్ని డిస్కస్ చేసినా కూడా జూలై 1, 2017ని డిస్కస్ చేస్తూ ఉంటాము. ఇక సెకండ్ జనరేషన్ లేదా న్యూ జనరేషన్ జిఎస్టీ అమలు అనేది ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. ఇక్కడ నాగరిక దేవోభవ అని చెప్పేసి నిన్న సాయంత్రం మీరు చూస్తుంటారు. సెప్టెంబర్ 21 ఆదివారం రోజు సాయంత్రం 5 గంటలకి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. లైవ్లో మనం చూసాము. అందులో ప్రత్యేకంగా జిఎస్టీ రీఫార్మ్స్ గురించి, జరిగే లబ్ధి గురించి, ప్రయోజనాల గురించి వివరించారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ జిఎస్టీకి సంబంధించి బేసిక్స్ చూద్దాము. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. జిఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. మనం ట్యాక్సేషన్ సిస్టమ్ ఎకానమీలో భాగంగా పన్ను వ్యవస్థ గురించి నేర్చుకునేటప్పుడు డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ వీటి గురించి చూస్తాము. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు అంటే ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఇలాంటివి వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జిఎస్టీ. మరి భారతదేశంలో జిఎస్టీని అమల్లోకి తీసుకురావడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంను సవరించడం జరిగింది. ఏదైనా ఒక కొత్త పన్ను వ్యవస్థను దేశంలో అమలు చేయాలంటే ఖచ్చితంగా మార్పులు అనేవి ఇంపార్టెంట్ రాజ్యాంగంలో. మరి రాజ్యాంగంని ఏ సవరణ ద్వారా సవరించారు అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం. గుర్తుపెట్టుకోండి. మరి ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన ఒక ఆర్టికల్ చెప్పండి అంటే ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ అంటే ఆ అంశము, ఆ నిబంధన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదు, మధ్యలో చేర్చారన్నట్టు. మధ్యలో చేర్చారంటే సవరణ గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టీ కౌన్సిల్ అనేది ప్రస్తుతం రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎట్ ప్రజెంట్. మరి జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తారు? జిఎస్టీ సమావేశాలకు అధ్యక్ష బాధ్యతల్లో ఎవరు కూర్చుంటారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి లేదా కేంద్ర విత్త శాఖ మంత్రి గారు ఎక్స్ అఫీషియోగా బాధ్యతల్లో ఉంటారు. రీసెంట్గా ఈ సెప్టెంబర్ మంత్లోనే జిఎస్టీకి సంబంధించి, జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి 56th మీటింగ్ అనేది జరిగింది. 56th జిఎస్టీ మీటింగ్ అనేది జరిగింది. అందులో తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారము, అందులో తీసుకున్న కీలక నిర్ణయం అనేది తెలిసే ముందు ఆగస్టు 15th నుండి మనం రావాలి. ఆగస్టు 15th 2025 రోజున ఎర్రకోట నుండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మన జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో జిఎస్టీ రీఫార్మ్స్ గురించి చెప్పారు. సో జిఎస్టీలో ఇక మీరు సంస్కరణలు చూడబోతున్నారు. 2 స్లాబ్లు మాత్రమే అమలు చేస్తామని చెప్పేసి అప్పుడు చెప్పారు. అలా ప్రస్తుతం అమలవుతున్న జిఎస్టీ స్లాబ్స్లో మార్పులు తీసుకొచ్చేసి కొత్త స్లాబ్స్గా పాత వాటిలో 2 కొనసాగిస్తాము అండ్ కొత్తగా 40% సిన్ గూడ్స్ సంబంధించి అమలు చేస్తామని చెప్పారు. దానికి జిఎస్టీ కౌన్సిల్ అనేది ఆమోదముద్ర వేసింది. జిఎస్టీకి సంబంధించి, జిఎస్టీ స్లాబ్స్కి సంబంధించి ఏ వస్తువులు ఏ స్లాబ్ పరిధిలోకి వస్తాయి అని నిర్ణయించేది అధికారికంగా జిఎస్టీ కౌన్సిలే. గుర్తుపెట్టుకోండి. గతంలో 0%, 5%, 12%, 18%, 28% ఇలా జిఎస్టీ అనేది అమల్లో ఉండేది. ఇప్పుడు 5% అండ్ 18%, కొత్తగా 40% కూడా చూస్తున్నాం సిన్ గూడ్స్ వాటికి సంబంధించి. ఇక జిఎస్టీకి సంబంధించిన గణాంకాలు మనం ఎవ్రీ మంత్ ముగియగానే అధికారికంగా చూస్తాము. ఇప్పటివరకు జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చిందన్నాను? జూలై 1, 2017 రోజున అమల్లోకి వచ్చింది భారతదేశంలో ఎకనామిక్ రీఫార్మ్స్లో భాగంగా. ఇక న్యూ జనరేషన్ జిఎస్టీ అని చెప్పొచ్చు. జిఎస్టీ సంస్కరణలో భాగంగా జిఎస్టీ 2.0 ఏ రోజు నుండి? ఈ రోజు సెప్టెంబర్ 22 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అవగాహన కార్యక్రమాలను కూడా కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో ఈ ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ ఏప్రిల్ 2025 పేరిట రికార్డుతో ఉంది. ఏప్రిల్ 2025 ఎంత అంటే 2.37 lakh crore రూపీస్, 2.37 లక్షల కోట్ల రూపాయలు. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సంవత్సరం 12 నెలలు కనుక మనం తీసుకున్నాం అనుకోండి, మొత్తం ఎంత మొత్తంలో జిఎస్టీ నమోదైంది అంటే 22.08 lakh crore rupees. 2.37 lakh crore rupees ఏమో ఏప్రిల్ 2025 అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల. గత ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని కనుక మనం చూసినాం అనుకోండి ఇంత చూడండి. ఓకేనా? ఇక న్యూ జనరేషన్ జిఎస్టీ అనేది ఈ రోజు నుండి చూస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్టీ 2.0 సంస్కరణలు 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ రోజున అమల్లోకి వచ్చేసినాయి. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 4 జిఎస్టీ స్లాబుల్లో కొత్తగా 5%ని 18%ని అమల్లో ఉంచారు. ఓకేనా? ప్రతి వస్తువు సేవను ఈ 2 స్లాబ్లోనే పంపిణీ చేసేసారు. ఓకేనా? ఇక సరళీకృత పన్ను విధానం అనేది భారతదేశంలో ఉండాలి అని చెప్పేసేసి ఇక విలాస వర్గ వస్తువులు లగ్జరీ గూడ్స్ ఏవైతుంటే ప్రత్యేకంగా వాటికి 40% జిఎస్టీ విధించని ఉన్నారంట. ఓకేనా? ఈ మార్పులను జిఎస్టీ 2.0గా ప్రకటించారు భారత ప్రభుత్వము. ఇక నిన్న మనం చూస్తాం సెప్టెంబర్ 21, 2025 రోజున సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి భారత ప్రధాని గారు చేసిన ప్రసంగంలో ఒక పదాన్ని తను చెప్పారు, నాగరిక దేవోభవ అని చెప్పేసేసి. ఈ భావనకు అనుగుణంగా పౌరుల సౌకర్యార్థం ఈ విధానం రూపుదిద్దుకుందని ప్రధాని మోదీ గారు చెప్పారు. జిఎస్టీ బచత్ ఉత్సవ్ పేరుతో దేశవ్యాప్తంగా ఈ జిఎస్టీ 2.0కు సంబంధించి అవగాహన కార్యక్రమాలు కూడా ప్రారంభమైనాయి. రైట్, సరిపోతుంది. వన్ నేషన్ వన్ ట్యాక్సేషన్ సిస్టమ్ జిఎస్టీ. రైట్, ఇక ఈరోజు సెప్టెంబర్ 22 అండ్ రేపటి రోజున సెప్టెంబర్ 23, 2 రోజులు కదా. సో ఈ 2 రోజుల పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లేదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్లేస్ ఏంటి, వైజాగ్, విశాఖపట్నం. సో విశాఖ వేదికగా ఒక జాతీయ సదస్సు అనేది జరుగుతుంది. ఈరోజు ఉదయం ప్రారంభమైంది, మీరు చూసే ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఒక సదస్సుకు ఆతిథ్యం సెప్టెంబర్ 22, 23 ఈ 2 రోజుల పాటు. ఏదైనా ఒక సదస్సు గురించి చూస్తున్నప్పుడు సదస్సు పేరేంటి, ఆ సదస్సును నిర్వహిస్తున్న వారెవరు, నిర్వహించిన వారెవరు, నిర్వహించబోయేవారెవరు, ఇటువంటివి. ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి, ఆ థీమ్ని ఏ లాంగ్వేజ్లో చూస్తే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. సదస్సు యొక్క ఉద్దేశం ఏంటి, ఎనఫ్. సో సదస్సు యొక్క పేరుని ఫస్ట్ చూడండి, నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్. సో ఈ గవర్నెన్స్ పైన జాతీయ సదస్సు. ఎన్నవ ఎడిషన్ ఇప్పుడు జరుగుతుంది అంటే 28th ఎడిషన్. సో సిరీస్లో చూసుకుంటే ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్ అది చూస్తాం కదా, ఎవ్రీ ఇయర్ కూడా మనం చూస్తాం కదా. ఇప్పుడు 28th ఎడిషన్ అంట ఈ గవర్నెన్స్ సంబంధించి. మరి ఈ గవర్నెన్స్ సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఈ గవర్నెన్స్ లీడింగ్ టు గుడ్ గవర్నెన్స్ ఇలాంటివి చూస్తూ ఉంటాం సెంటెన్సెస్. భారతదేశంలో సుపరిపాలన దినోత్సవాన్ని ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటామంటే దివంగత స్వర్గీయ మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి, జన్మదినోత్సవం డిసెంబర్ 25 లింక్ చేసుకోండి. మరి నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ ఈ సదస్సుని, ఈ జాతీయ సదస్సును విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు కదా 2 రోజుల పాటు. మరి ఎవరు నిర్వహిస్తున్నారు? సో కండక్ట్ చేసే బాడీ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవాన్సెస్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి థీమ్ ఏంటి, థీమ్ వికసిత భారత్. వికసిత భారత్ అనే పదం వినగానే మీకు ఒక సంవత్సరం గుర్తుకు రావాలి, 2047. ఎందుకు 2047 గుర్తుకు రావాలంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలను, అద్భుత క్షణాలను మనం ఎప్పుడు చూస్తాం, 2047. అప్పటికి మనం సాధించాల్సిన లక్ష్యాలు అనేవి ఇటీవల భారత ప్రభుత్వం నిర్దేశించింది. అందులో భాగంగా సో వికసిత భారత్, సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈ సదస్సు యొక్క థీమ్. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఏపీ అభ్యర్థులనే కాకుండా జాతీయ స్థాయిలో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తెలంగాణ అభ్యర్థులైనా ఖచ్చితంగా ఈ సదస్సు గురించి చూడాలి. ఇది జాతీయ సదస్సు కాబట్టి దీన్ని రీజనల్ ఇష్యూగా కన్సిడర్ చేయకండి. ఓకేనా? సో 28th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ అనేది ఈరోజు ప్రారంభమైంది. ఓకేనా? ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరి సహకారంతో అంటే ఆంధ్రప్రదేశ్లో నిర్వహణ అంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం కావాలి కదా. సో ఏపీ గవర్నమెంట్ సహకారం అందించింది. థీమ్ ఏంటి, థీమ్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. మరి సమావేశ లక్ష్యాలు ఏంటంటే ఈ గవర్నెన్స్ సేవలలో అత్యాధునిక టెక్నాలజీని సమర్థవంతంగా ఎలా వినియోగించాలి. టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచమంతా కూడా టెక్నాలజీ డ్రివెన్.
ప్రపంచాన్ని నడిపిస్తోంది సాంకేతికత. ఓకేనా, అన్నదానిపై లోతైన చర్చలు. సివిల్ సర్వీసుల ఆధునీకరణ, పౌర సౌకర్యాల డిజిటలైజేషన్, బలమైన సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వినియోగంపై దృష్టి. ఓకేనా, 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటున్నారంట. ఓకేనా, ప్రదర్శనలు, అవార్డులు. సో ఇండియాస్ ఈ గవర్నెన్స్ సక్సెస్ స్టోరీస్ ప్రదర్శించే ఎగ్జిబిషన్ ఇది. సరిపోతుంది. ఇదంతా కూడా మనకు ఎందులో ఉంది, డేటా మొత్తం ఎందులో నుండి తీసుకున్నాను నేనంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పిఐబి. సో పిఐబి మీకు ప్రతిసారి చెప్తున్నాను, పోటీ పరీక్షల్లో పిఐబి నుండి చూస్తున్న కంటెంట్ అనేది ఇంపార్టెంట్. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్తున్న టాపిక్స్కి సోర్స్ ఏంటంటే పిఐబి, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో అండ్ జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి సో అఫీషియల్ వెబ్సైట్స్, ఇటువంటివి మీకు ఆధారంగా తీసుకుంటున్నాను. ప్రతి టాపిక్ చెప్పే ముందే 1కి 2 సార్లు మళ్ళీ దాన్ని నిర్ధారించుకున్నాకే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇలా స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేసేసేసి మీరు ప్రతిరోజు క్లాసెస్ చూడండి, ప్రతిరోజు చూడండి, ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. ఇలా డెప్త్గా చెప్తూనే ఉంటాను. ఓకేనా. సో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్, కేంద్ర ప్రభుత్వ శాఖ. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఇక బిఐఆర్సి 2025 అక్టోబర్ ఎండింగ్లో జరగనున్న ఒక సదస్సు రైస్కి సంబంధించి. సో రైస్కి సంబంధించిన ఒక పెద్ద సదస్సు. దీని షెడ్యూల్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. బిఐఆర్సి అంటే ఏంటంటే భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్. భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ అక్టోబర్ ఎండింగ్లో జరగబోతోంది. అక్టోబర్ 30th, 31st 2 రోజుల పాటు. ఎక్కడ జరగబోతోంది? న్యూఢిల్లీ, మన దేశ రాజధాని న్యూఢిల్లీలో భారత్ మండపంలో నిర్వహణ చూడబోతున్నాం మనము. ఓకేనా. ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం సదస్సుగా పరిగణిస్తారు. లార్జెస్ట్ రైస్ కాన్ఫరెన్స్ ఇన్ ద వరల్డ్గా దీన్ని చెప్తారంట. ఇందులో రైతులు, అంతర్జాతీయ కొనుగోలుదారులు, వ్యాపార భాగస్వాములు పాల్గొంటారంట. సో వరిని ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ ప్రముఖ స్థానంలో ఉంటుంది. భారత్ నిర్వహిస్తుంది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? పీయూష్ గోయల్ గారు. ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ వీడియో సందేశం ద్వారా వివరాలను వెల్లడించారు. మరి సమావేశం ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే భారత బియ్యం వైవిధ్యము, మన డైవర్సిటీ చూస్తున్నాం ప్రతి విషయంలో కూడా. సో భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న బియ్యం రకాలు చాలా ఉంటాయి. నాణ్యత ప్రమాణాలు, క్వాలిటీ ఇంపార్టెంట్. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఆహార ప్రమాణాలను నిర్దేశించే ఒక రెగ్యులేటరీ బాడీ. మరియు జిఏ ట్యాగ్ ఉన్న రైస్ ఉంటుంది కదా, వాటి ప్రదర్శన. జిఏ ట్యాగ్ అంటే మనకు కాలనమక్ రైస్ కానివ్వండి, చక్కో కానివ్వండి, ఇటువంటివి. పొక్కలి రైస్ ఆఫ్ కేరళ కానివ్వండి, ఇటువంటివి. B2B, బిజినెస్ టు బిజినెస్ లింకేజెస్ బలోపేతం చేస్తారంట. రైతు సంక్షేమము, పంటల ధరలకు న్యాయం చేయడము. ఓకేనా. తదుపరి 5 సంవత్సరాల్లో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను రెట్టింపు చేయడం అనేది ఉద్దేశంగా పెట్టుకున్నారు. ప్రపంచంలో భారత్ బియ్యం ఎగుమతుల్లో అగ్రగామి దేశము. ఎస్. సో ఈ సదస్సు ద్వారా నూతన గమ్యస్థాన దేశాలతో ఒప్పందాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా చూస్తాము. ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో ప్రస్తుతం భారత్ ఏ స్థానంలో ఉందంటే 2వ స్థానం. మొదటి స్థానంలో చైనా ఉంది. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో మొదటి స్థానం ఏది అంటే ఇంక్లూడింగ్ బాస్మతి, మన భారతదేశం ఉంది. ఓకేనా. మరి బాస్మతి ఎగుమతి ప్రధాన దేశాలు ఏంటంటే ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, యూరప్. ఇక ఒక సదస్సు, ఇంకొక సదస్సు. సో సదస్సులన్నీ ఒకే దగ్గర చెప్పేస్తున్నాను. సో 10th ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ ద సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. 10th అంటే 10వ ఎడిషన్. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ ద సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 2025 రీసెంట్గా భారత్ మండపం, మన దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగింది. మరి ఈ సదస్సు భారత ప్రభుత్వ పరిధిలోని ఒక ఇంపార్టెన్స్ ఉన్న సదస్సుగా చెప్పొచ్చు. మనం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి ఏ ఆర్టికల్లో చూస్తామంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఆర్టికల్ 323 ఈ ఆర్టికల్లో చూస్తాము. ట్రిబ్యునల్స్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ సంబంధించి. ఓకేనా. సో 10వ సర్వభారత సదస్సు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సదస్సును భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో 52nd CJIగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ప్రారంభించారు. ఓకేనా. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఏం చెప్తున్నారంటే క్యాట్ ఉద్దేశం ప్రభుత్వ ఉద్యోగులకు సమర్థవంతమైన, వేగవంతమైన న్యాయ సేవలు అందించడానికి ఉద్దేశించబడిందంట. చట్టపరమైన తీర్పుల్లో సమర్థత, తీర్పుల పారదర్శకత, స్థిరత్వం ఉండాలన్నారు. ప్రతి అభ్యర్థి న్యాయంగా తీర్పు అందిందనే నమ్మకంతో ట్రిబ్యునల్స్ని
వీడాలన్నారు. ఓకేనా? సో సరిపోతుంది. ఓకేనా? సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ స్థాపన 1985 అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యాక్ట్ 1985 ప్రకారము. ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంబంధిత వివాదాల పరిష్కారం. వాస్తవానికి ట్రిబ్యునల్ అంటే ఏంటి, కోర్టు అంటే ఏంటి, మీకు డిఫరెన్స్ చాలాసార్లు చెప్పాను. కోర్టు అంటే అన్ని సమస్యలకు పరిష్కార వేదిక తీర్పుల ద్వారా. ట్రిబ్యునల్ అంటే ఆ ట్రిబ్యునల్ దేనికోసమైతే, ఏ పర్పస్ కోసమైతే ఉద్దేశించబడిందో అందుకోసమే పనిచేస్తుంది. ఉదాహరణకు వాటర్ ట్రిబ్యునల్ అంటాం, నీటి సంబంధిత సమస్యల పరిష్కారం కోసము. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాము, పొల్యూషన్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే పరిపాలన సంబంధిత సమస్యల పరిష్కారం కోసము. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కానివ్వండి కేసెస్ ఇందులో వేస్తూ ఉంటారు. ఓకేనా? న్యూఢిల్లీ. రైట్. ఇక వార్తలు నిలుస్తున్న విన్యాసాలు పోటీ పరీక్షలో చాలా ఇంపార్టెంట్. రక్షణ రంగానికి సంబంధించి మనం దాదాపు ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ అయినా డిస్కస్ చేస్తున్నాము. వాస్తవానికి ఇక్కడ ఒక విన్యాసము ఒకటని కాదు, బంగ్లాదేశ్ ఆతిథ్యంలో మన సరిహద్దును పంచుకుంటున్న ఒక దేశము బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఆతిథ్యంలో అమెరికా అతిథిగా కొన్ని విన్యాసాలు వార్తల్లోకి వచ్చినాయి. ఆ విన్యాసాల పేర్లు చూడండి చాలు. ఎందుకంటే మన చుట్టుపక్కల దేశాల్లో జరిగే విన్యాసాలు, వాటిలో పార్టిసిపెంట్స్ ఎవరు, ఇటువంటివి చూస్తే సరిపోతుంది. మన భారతదేశం పాల్గొనే విన్యాసాల గురించి అయితే ఎన్నో ఎడిషన్, ఎప్పుడు ప్రారంభమైంది, సో త్రివిధ దళాలు ఎవరు పార్టిసిపెంట్స్, ఇటువంటివి చూడాలి. సో ఇక్కడ భారత పరిసర ప్రాంతాల్లో అంటే బంగ్లాదేశ్ ఆతిథ్యంలో 3 విన్యాసాలు వారం రోజుల పాటు జరిగి వార్తల్లోకి వచ్చినాయి ఈరోజు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వచ్చేసి టైగర్ లైట్నింగ్ బంగ్లాదేశ్ అమెరికా ఆర్మీ ఉంటారు కదా, వారు సంయుక్తంగా నిర్వహించుకున్నారు బంగ్లాదేశ్ ఆతిథ్యంలో. ఇక స్పెషల్ ఫోర్సెస్ సంబంధించి ఇరు దేశాల స్పెషల్ ఫోర్సెస్ సంబంధించి టైగర్ షార్క్ బంగ్లాదేశ్ ఆతిథ్యంలో. ఇరు దేశాలు అంటే ఏంటి, బంగ్లాదేశ్ అమెరికా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ పసిఫిక్ యాంజల్, ఇది బహుళ దేశాలకు సంబంధించి బంగ్లాదేశ్ ఆతిథ్యంలో, అమెరికా కీలక పాత్ర. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్సర్సైజ్ టైగర్ లైట్నింగ్ బంగ్లాదేశ్ ఆతిథ్యంలో పాల్గొనేవారు బంగ్లాదేశ్ ఆర్మీ, యుఎస్ ఆర్మీ. సరిపోతుంది. ఇలాంటి విన్యాసాల యొక్క ఉద్దేశం ఏంటంటే పాల్గొనే దేశాల మధ్య రక్షణ సహకారాన్ని ఉద్దేశించి. ఇక నెక్స్ట్ ఎక్సర్సైజ్ టైగర్ షార్క్, సో బంగ్లాదేశ్ మరియు అమెరికా సంబంధించి స్పెషల్ ఫోర్సెస్, ఇది ఒకటి. ఇంకొకటి ఎక్సర్సైజ్ పసిఫిక్ యాంజల్, సో బంగ్లాదేశ్ ఆతిథ్యంలో, సో యుఎస్, బంగ్లాదేశ్, శ్రీలంక, రాయల్ ఆస్ట్రేలియన్, జపాన్, మాల్దీవ్స్ ఆ దేశాలకు సంబంధించి కూడా బలగాలు పార్టిసిపేట్ చేశారు ఈ విన్యాసంలో. సో 3 విన్యాసాలు, జస్ట్ పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటంటే బంగ్లాదేశ్. రైట్. ఇక పాలస్తీనా ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. సో పాలస్తీనా దేశాన్ని గుర్తించేందుకు ఇటీవల తీర్మానాలు కానివ్వండి, అంతెందుకు గాజాలో కాల్పుల విరమణకి సంబంధించి తీర్మానం పైన ఓటింగ్ కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నాం. మరి భారత్ ఏ వైఖరి ఉంది, అనుకూలంగా ఓటు వేసింది, ఇవన్నీ చూస్తాము. ఇప్పటికే పాలస్తీనా దేశాన్ని గుర్తించడం అనేది కొన్నేళ్లుగా వార్తలు చూస్తున్నాము. సో భారత్ పాలస్తీనా దేశంగా గుర్తించండి అని చెప్పేసి వాళ్ళకు వైఖరితోటే ఉంది. ఇక్కడ పాలస్తీనా దేశాన్ని గుర్తించిన 3 దేశాలు ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా. ఆ 3 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. ఓకేనా? సో పాలస్తీన్, ఇజ్రాయెల్ పాలస్తీన్ సంక్షోభ పరిస్థితుల గురించి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఈ పరిస్థితిలో ఈ నిర్ణయం అనేది ఇంపార్టెన్స్తో వచ్చింది. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు లాంఛనంగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాయని అధికారికంగా ప్రకటించాయి. పాలస్తీనా విదేశాంగ మంత్రి వర్సెస్ షాహీన్ స్పందిస్తూ, సో అవసరం లేదు, జస్ట్ ఏ దేశాలు గుర్తించాయి, ఎనఫ్. అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల పాలస్తీనాని ప్రత్యేకంగా దేశంగా గుర్తించడానికి చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి టైంలో రియాక్షన్స్ ఫ్రమ్ వరల్డ్ ఏంటో చూద్దాము. ఇటీవల ఇజ్రాయెల్ అనుబంధ దేశాలైన కొన్ని పాశ్చాత్య దేశాలు కూడా గాజాపై దాడులను ఖండించాయి. ఐక్యరాజ్య సమితి విచారణ కమిషన్ ఒక నివేదికలో పేర్కొంది ఏంటంటే గాజాలో ఇజ్రాయెల్ సామూహిక హత్యాకాండకు పాల్పడుతున్నదని, ఇది అంతర్జాతీయ మానవ హక్కులకు విరుద్ధమని ఇప్పటికే చాలాసార్లు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. ఇప్పుడు ఆ 3 దేశాలు గుర్తించాయని గుర్తుపెట్టుకోండి. పాలస్తీనా స్టేట్హుడ్ గుర్తింపు, ఇప్పటివరకు 140కి పైగా దేశాలు పాలస్తీనా దేశాన్ని గుర్తించినాయి. కానీ అమెరికా, ఇజ్రాయెల్, యూరోపియన్ యూనియన్లోని కొన్ని దేశాలు మాత్రం అధికారికంగా ఇప్పటికి కూడా గుర్తించలేదు. ఓకేనా? సో సరిపోతుంది. ఇక ఫిలిప్పీన్స్లో నిరసనలు.
ఇటీవల నిరసన జ్వాలలు అనేవి చాలా దేశాల్లో కూడా మనం చూస్తున్నాము. మన చుట్టుపక్కల దేశాల ఎగ్జాంపుల్గా తీసుకోండి. బంగ్లాదేశ్, అక్కడ చూస్తున్న నిరసనల కారణంగా, ఉద్యమాల కారణంగా దేశ ప్రధాని షేక్ హసీనానే ఆ దేశాన్ని విడిచి పారిపోయారు. ఇక రీసెంట్గా నేపాల్లో అవినీతిని ప్రశ్నించారు యువత, నెపోటిజంని ప్రశ్నించారు యువత. సో ప్రశ్నిస్తున్నారని చెప్పేసి సామాజిక మాధ్యమాలపైన ఆంక్షలు విధించింది ఆ దేశ ప్రభుత్వము. ఫైనల్గా జెన్జెడ్ సక్సెస్ సాధించింది. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసేశారు. కర్కీ గారు వచ్చారు కొత్త ప్రధానిగా, దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని. ఇవి చూసాము. ఇక మయన్మార్ అయితే గత కొన్నేళ్లుగా తీవ్ర పరిస్థితుల్లో ఉంది. 3 ఫింగర్ సెల్యూట్ గురించి చూసాం మయన్మార్లో. మయన్మార్కి సంబంధించి ఒక చిన్న విషయం చెప్తాను. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్ సాన్ సూకీ మయన్మార్ కదా, సో తనకే శాంతి లేకుండా పోయింది సింపుల్గా చెప్పాలంటే. మయన్మార్లో ఆర్మీ పరిపాలన ఇటువంటివి చూస్తున్నాం. ఇక ఆఫ్ఘనిస్తాన్ ముఖ్యంగా 2021 ఆ సమయం నుండి తాలిబాన్ల హస్తగతమైంది. చాలా విషయాలు అంధకారంలోకి పోయింది మహిళా హక్కుల విషయంలో చాలా వరకు. ఇక మన కిందున్న శ్రీలంక లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చూసాం మనము, ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో. ఇక మన పక్కనే ఎప్పుడు చూస్తారంతే పాకిస్తాన్. సో నిన్న మ్యాచ్లో కూడా ఏమైందో మీకు తెలుసు. పాకిస్తాన్ వాళ్ళ స్ట్రెంత్ ఎంతో వాళ్ళకి తెలుసు, వాళ్ళు అసమర్థులని వాళ్ళకు తెలుసు, వాళ్ళకు ఆర్థిక నిల్వలు లేవని వాళ్ళకు తెలుసు. రక్షణ పరంగా చూసుకున్నా కూడా ఇండియాకి ఎదురొడ్డి నిలబడలేమని కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా గంభీరంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. సో ఆ దేశంలో సంక్షోభము. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్లో సైనిక రంగానికి ప్రభుత్వ రంగానికి కూడా పడదు. ఎవరి డిమాండ్, ఎవరి కమాండ్, ఎవరి అధికారాలు వాళ్ళే నిర్వర్తిస్తూ ఉంటారు అంతే. ఇక ప్రపంచంలో సూడాన్లో అంతర్యుద్ధం గురించి చూసాము. అండ్ ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభము, ఇజ్రాయెల్ ఇరాన్ సంక్షోభ పరిస్థితులు చూసాము. ఇకపోతే రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో చాలా. ఇక్కడ ఫిలిప్పీన్స్లో సేమ్ నేపాల్ తరహా నిరసనలు కనబడుతున్నాయి యువతలో. సింపుల్గా చెప్పాలంటే నేపాల్ నుండి ఇన్స్పైర్ అయ్యారు ఫిలిప్పీన్స్ యువత. ఆ దేశంలో కూడా అవినీతిని ప్రశ్నిస్తున్నారు. అలా రోడ్డు బాట పట్టారు ఫిలిప్పీన్స్. సో ఫిలిప్పీన్స్లో నేపాల్ తరహా ప్రజాగ్రహం, అవినీతిపై భారీ నిరసనలో. సో ఫిలిప్పీన్స్ దేశం ఎక్కడ ఉంటుంది? ఐలాండ్ కంట్రీ. సో ఇక్కడ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా. సో ఫిలిప్పీన్స్ సంబంధించి ఇటీవల చాలా అంశాలు మనం చూసాము. ఏసియా నోబెల్ రామన్ మెగసెసే పురస్కార ప్రకటన కానివ్వండి, అండ్ ఇటీవల ఏడీబీ మనీలా కేంద్రంగా పనిస్తున్న ఏడీబీ చాలా రుణాలు మంజూరు అని చెప్పేసి అలాంటివి. ప్రభుత్వ అవినీతిపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ ఆందోళనలు నేపాల్లో జరిగిన ఉద్యమాలను తలపిస్తున్నాయి. అక్కడ కూడా ఇటీవల అవినీతిపై పెద్ద ఎత్తున ప్రజలు నిలిచిన విషయం తెలిసిందే. సో ఇక అసలు ఫిలిప్పీన్స్లో చోటు చేసుకుంది ట్రిగ్గరింగ్ మూమెంట్ ఏంటంటే, వరద నియంత్రణ ప్రాజెక్టుల కోసము ప్రభుత్వం కేటాయించిన 83,000 కోట్ల రూపాయల విలువైన నిధులు అధికారులు, రాజకీయ ప్రముఖులు, కార్పొరేట్ వర్గాలు కలిసి వినియోగం చేయకుండా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు బయటకు వచ్చినాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీ భద్రతా బలగాలను మోహరించారు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఒక్కసారి నిరసన, ఒక్కసారి అవినీతికి సంబంధించి బయటపడిన విషయాలను కానివ్వండి యువత గ్రహించారు. ఇక ఒక్కసారి యువత ఉద్యమ బాట పట్టారు అంటే వాళ్ళను కంట్రోల్ చేయడం అనేది ఎవరి వల్ల కూడా కాదు. ఫిలిప్పీన్స్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఇటీవల పెద్ద ఎత్తున నదీ పారిశుద్ధ్యం, రీజనల్ డ్రైనేజ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. కానీ అది ప్రయోజనం కాకుండా రాజకీయ ప్రశాసనిక మోసాలకు దారితీసిన ఆరోపణలతో ప్రజలు వ్యతిరేకంగా గలం విప్పారు. రైట్. సో ఫిలిప్పీన్స్ సంబంధించి ప్రస్తుతం అబ్జర్వ్ చేస్తే ఫిలిప్పీన్స్ పెసో అనేది కరెన్సీ, రాజధాని మనీలా. సో ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు సరిపోతుంది. నేపాల్లో ఇటీవలే ప్రభుత్వ అవినీతి, నెపోటిజం నిబంధనల విరుద్ధంగా అక్కడ జరిగిన గొడవ గురించి మనకు తెలుసు. ఇక తరచూ విపత్తు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చే ఒక దేశం ఏంటంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఒక దీవుల దేశము, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఆర్చిపెలాగో, ఇండోనేషియా చాలా విపత్తులతో వార్తల్లోకి వచ్చింది. సింపుల్గా చెప్పండి, పాపం వాళ్ళ రాజధాని జకార్తా బికాజ్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్ మునిగిపోతుంది. సముద్ర మట్టం పెరుగుదల కారణంగా. సముద్ర మట్టం ఎందుకు పెరుగుతుందంటే వాతావరణ మార్పు కారణంగా. వాతావరణం ఎందుకు మారుతుంది అంటే మానవ కారణంగా. ఇవన్నీ కూడా సైకిలే. ఇకపోతే వాళ్ళు కొత్త రాజధాని నుసంతరాను డెవలప్ చేసుకుంటున్నారు. ఇక్కడ మరొకసారి లెవిటోబీ లకీ అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. అది ఏ దేశంలో ఉంది అంటే ఇండోనేషియా.
ఇండోనేషియాలో ఇటీవల మౌంట్ సెమురు, మౌంట్ సినబంగ్, మౌంట్ లెవి ఇవిటలాక్ ఇటువంటివి చాలా అగ్నిపర్వతాల గురించి చూసాము. ఓకేనా. సో ఇండోనేషియాలోని మౌంట్ లెవటోబి లకి అగ్నిపర్వతం వరుసగా పలు విస్ఫోటనాలకు గురై చూడదగిన విధంగా పొగను ఆకాశంలోకి విడుదల చేసింది. కొన్ని సందర్భాల్లో ఇది న్యూస్ పేపర్లో మనం చూసాము. ఈ ఫోటో నిన్న పేపర్లో ఇచ్చారు, ఈరోజు పేపర్లో ఇచ్చారు, అలాగా. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఇక మౌంట్ లెవటోబి ముఖ్య సమాచారం చూస్తే లకి అంటే పురుషుడు. ఇది లెవటోబి పెరెంపువాన్ అనే ద్విపర్వత శ్రేణిలో ఒకటి. మౌంట్ లెవటోబి లకి ఏమో మేల్గా పరిగణిస్తారు. ఇక లెవటోబి పెరెంపువాన్ ఏమో ఫీమేల్గా పరిగణిస్తారు. రెండు ఉంటాయి. అందులో లకి అనేది ఇటీవల తరచూ క్రియాశీలకంగా వార్తల్లోకి వస్తుంది. ఇక ఇండోనేషియా ప్రపంచంలో 130కి పైగా క్రియాశీల అగ్నిపర్వతాలు ఇండోనేషియాలో ఉన్నాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది ఇండోనేషియా. అందుకే ఎక్కువగా ఎర్త్క్వేక్స్, సునామీస్, వాల్కనో ఎరప్షన్స్ వార్తల్లోకి వస్తూ ఉంటాయి. ఓకేనా. ఇక మన జాతీయ అంశాల్లో కనుక చూస్తే బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో నిన్నటి రోజున సెప్టెంబర్ 21 రోజున బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఒక ప్రారంభోత్సవం చేశారు. స్వర్గీయ అబ్దుల్ కలాం గారి పేరిట డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ సిటీని ఇటీవల ఎక్కడ ప్రారంభించారంటే పాట్నాలో, బీహార్. సో పాట్నాలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో మాజీ రాష్ట్రపతి, దివంగత స్వర్గీయ గొప్ప వ్యక్తి, వాస్తవానికి ఒక మనిషిని విమర్శించేవారు కానీ వ్యతిరేకించేవారు కానీ సర్వసాధారణం. భూమి మీద ఒక మనిషి ఉన్నాడంటే తనని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో ఎవరైనా ఒక్కరైనా కూడా వ్యతిరేకించవచ్చు, విమర్శించవచ్చు. కొన్ని సందర్భాల్లో తన ఎదుగుదలకు కూడా తన విమర్శలకు కారణం కావచ్చు. ఇకపోతే అబ్దుల్ కలాం గారిని విమర్శించేవారు కానివ్వండి, వ్యతిరేకించేవారు కానివ్వండి ఒక్కరు కూడా ఉండరు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా గొప్పగా ఆరాధించే ఒక వ్యక్తి, ఒక గొప్ప టీచర్ కూడా. సో తన పేరిట విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు, సైన్స్ సిటీని. అక్కడ ప్రత్యేకంగా సైన్స్ గ్యాలరీస్ కానివ్వండి, సైన్స్ ఎగ్జిబిషన్స్ కానివ్వండి, 4D థియేటర్ కానివ్వండి, అవన్నీ కూడా జరుగుతాయంట. దాదాపు 889 కోట్ల రూపాయలతో సైన్స్ సిటీనే నిర్మించి వార్తల్లోకి వచ్చింది బీహార్. రీసెంట్గా బీహార్ రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి 20 నుండి 25 సంవత్సరాల లోపు యువతకి నిరుద్యోగ వృత్తితో కూడా వార్తల్లోకి వచ్చింది 1000 రూపాయలు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేశాము. రైట్. ఇక అన్ని వయసుల వారిలో సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంచడం అనేది ఈ సైన్స్ సిటీ యొక్క ఉద్దేశము. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు భారత 11వ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందారు. ఓకేనా. ఇప్పటికే కోల్కతా, అహ్మదాబాద్, లక్నో తదితర నగరాల్లో కూడా సైన్స్ సిటీస్ ఉన్నాయి. పాట్నా సైన్స్ సిటీ అనేది బీహార్లో మొదటి అత్యాధునిక. ఇక ఇంటర్పోల్ ఏషియన్ కమిటీకి భారత్ ఎన్నికైందంట. ఇటీవల జరిగిన ఒక సదస్సులో కీలక నిర్ణయం 2025 to 2029 వరకు. ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఏ సంస్థలో ఏర్పాటైంది, ఉద్దేశం ఏంటి, ఇవి కూడా అడుగుతారు. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వచ్చినప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూడాలి. ప్రతి టాపిక్ మీకు ఇస్తున్నాను. సెప్టెంబర్ 18th, 19th 2 రోజుల పాటు సింగపూర్లోని ఇంటర్పోల్ గ్లోబల్ కాంప్లెక్స్ ఫర్ ఇన్నోవేషన్ వేదికగా జరిగిన 25వ ఆసియన్ రీజనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా భారత్ ఇంటర్పోల్ ఆసియన్ కమిటీకి 2025-29 కాలానికి ఎన్నికైంది. ఈ ఎన్నిక బహుళ దశల ఓటింగ్ ప్రక్రియ ద్వారా నిర్వహించబడిందంట. ఈ విజయంతో అంతర్జాతీయ న్యాయ అమలు సహకారంలో భారత్ పాత్ర మరింత బలపడింది. ఇంటర్పోల్ ఆసియన్ కమిటీలో పాత్ర ఆసియా ఖండంలోని ఇంటర్పోల్ సభ్య దేశాల మధ్య నేరాలపై సమాచార మార్పిడి, సామరస్యపూరిత చర్యలు చేపట్టడము, సైబర్ నేరాలు, టెర్రరిజం, మానవ అక్రమ రవాణా, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి అంతర్రాష్ట్ర నేరాలపై వ్యూహాత్మక చర్చలకు వేదికగా నిలవడము, భద్రతా సమాచార వ్యవస్థల మద్దతు, శిక్షణ, సమాచార సాంకేతికత పరంగా సామర్థ్యం పెంపు. ఇక ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ 1923 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యం లియాన్, ఫ్రాన్స్. సభ్య దేశాలు 195, భారత సభ్యత్వం 1949. భారత్ తరపున సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంటర్పోల్ లాగానే మన భారతదేశానికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇంటర్పోల్ జారీ చేసే నోటీసులు, రంగుల గురించి కూడా అడుగుతారు. లాస్ట్ 6 months బ్యాక్ మనం డిస్కస్ చేసాము. ఓకేనా. రైట్. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు మన క్లాసెస్ని చూడండి, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన రీజనల్ కాంటెంపరీ ఇష్యూస్ అన్నీ కవర్ అయిపోతాయి 100%. కొన్ని సందర్భాల్లో 2 రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్స్ ఉంటాయి ఒకే రోజు.
కొన్నిసార్లు ఒక్కొక్క రోజు ఏంటంటే ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్సే ఉండొచ్చు. కొన్నిసార్లు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏ ఒక్క టాపిక్ కూడా పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్తో ఉండకపోవచ్చు. మీరు రోజు చూస్తే అన్నీ కవర్ అవుతాయి. సో ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశ్రమకు కేంద్ర పట్టు మండలి నుంచి ఉత్తమ రాష్ట్ర అవార్డు వచ్చిందంట, సిల్క్. సో ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశ్రమ శాఖకు కేంద్ర పట్టు మండలి సెంట్రల్ సిల్క్ బోర్డు నుంచి ఉత్తమ రాష్ట్ర అవార్డు లభించింది. ఈ అవార్డు 2025 సెప్టెంబర్ 21న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేయబడిందంట. సరిపోతుంది. ఓకేనా? డైరెక్ట్ సింగిల్ లైన్లో చూడండి. ఇక సెంట్రల్ సిల్క్ బోర్డు అనేది 1948 ఇయర్లో ఏర్పాటైంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. రైట్. ఇక ఏపీలో పట్టు పరిశ్రమ ఇంపార్టెన్స్ ఏంటంటే చిత్తూరు, అనంతపురము, వైఎస్ఆర్ కడప, కర్నూలు. ఇక భారత ప్రపంచంలో 2వ అతిపెద్ద పట్టు ఉత్పత్తిదారు. మొదటి స్థానంలో చైనా. మీరు చరిత్ర పుస్తకాల్లో సిల్క్ రూట్ ఇటువంటి తెలిసే ఉంటుంది. ఇక భారతదేశంలో సిల్క్ అంటే ఎక్కువగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం. ఇక క్రీడలకు సంబంధించి సో నిన్నటి రోజున సెప్టెంబర్ 21 రోజున ముగిసిన ఒక ప్రముఖ టోర్నీ, టెన్నిస్కి సంబంధించిన అంతర్జాతీయ టోర్నీ విజేతగా టీం ఇటలీ నిలిచింది. సో ఇటలీ జట్టుదే బిల్లీ జీన్ కింగ్ కప్ ఏ క్రీడతో సంబంధం ఉన్న టోర్నీ అంటారు. సో టెన్నిస్ మహిళలకు సంబంధించి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటలీ మహిళల టెన్నిస్ జట్టు 2025 బిల్లీ జీన్ కింగ్ కప్ టైటిల్ని కాపాడుకుంటూ విజేతగా నిలిచిందంట. ఓకేనా? ఫైనల్లో ఎవరిపైన అంటే రన్నరప్ వచ్చేసి అమెరికా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గతసారి 2023 ఫైనల్లో ఇటలీ కెనడా చేతుల్లో ఓడి రన్నరప్ అయింది. ఈసారి విజేత అయింది. ఓకేనా? 2020-21 సీజన్ నుంచి ఈ టోర్నీకి బిల్లీ జీన్ కింగ్ కప్ అనే పేరు పెట్టారు. గతంలో ఈ టోర్నీకి ఏం పేరు ఉండే అంటే ఫెడ్ కప్ అనే పేరుతో పిలిచేవారు. అమెరికా 18 సార్లు విజేతగా నిలిచింది చరిత్రలో. ఓకేనా? కాకపోతే 2017 తర్వాత పాపం గెలవలేకపోతుంది. ఇక బిల్లీ జీన్ కింగ్ కప్ మహిళల డేవిస్ కప్గా ప్రసిద్ధి. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ నిర్వహణలో అత్యున్నత జాతీయ స్థాయి టీమ్ టెన్నిస్ టోర్నీ 1963లో ప్రారంభమైంది. ఓకేనా? సరిపోతుంది. ఇక 2025 ఫైనల్స్ కనుక చూస్తే వేదిక స్పెయిన్. ఏదైనా ఒక టోర్నమెంట్, అంతర్జాతీయ టోర్నమెంట్ గురించి చూస్తున్నప్పుడు ఏ దేశంలో జరిగింది, ఆతిథ్య దేశం ఏంటో చూడాలి. పాల్గొన్న దేశాలు ప్రపంచంలో టాప్ 12 జట్లు. ఓకేనా? సరిపోతుంది. ఇక ఒక క్రీడాకారిణి తన క్రీడకి వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. ఒక క్రీడాకారుడు కానివ్వండి, క్రీడాకారిణి కానివ్వండి, సో వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏ దేశానికి చెందినవారు, ఏ క్రీడతో సంబంధం ఉన్నవారు చూడాలి. సో జమైకా స్ప్రింట్ దిగ్గజం షెల్లీ యాన్ ఫ్రేజర్ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. సో జమైకా దేశానికి సంబంధించి మహిళల అథ్లెటిక్స్ దిగ్గజం స్ప్రింట్ షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రైస్ పేరే జమైకా క్రీడాకారిణి 17 సంవత్సరాల అంతర్జాతీయ స్ప్రింట్ కెరీర్కి ఇక వీడ్కోలు పలికింది. గుర్తుపెట్టుకోండి. 38 ఏళ్ల వయసులో నిన్నటి రోజున తను బరిలోకి దిగిన ఆమె మహిళల 4x100 మీటర్స్ రీల్లో జమైకా బృందం తరపున రజత పథకం సాధించింది. సో తను వీడ్కోలు పలికే ముందు కూడా ఒక మంచి గుర్తింపుతో. ఓకేనా? ఎనఫ్. సో ఏ జట్టు లేదా ఏ దేశము, ఏ క్రీడ, పేరేంటి? ఓకేనా? రైట్. సో ఇక తనకు సంబంధించి షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రైస్ కెరీర్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, తను సాధించిన పథకాలు ఏంటి ఇవన్నీ కూడా ఒలింపిక్స్లో కూడా అద్భుతమైన ఘనత సాధించిన క్రీడాకారిణి. ఓకేనా? తనకు ఒక పేరుంది, బిరుదు పాకెట్ రాకెట్ అని చెప్పేసేసి. ఇక లాస్ట్ టాపిక్ ఫార్ములా 1 2025 విజేత. సో నిన్నటి రోజున ముగిసిన అజర్బైజాన్ గ్రాండ్ ప్రీ. ఫార్ములా 1 అంటే స్పీడ్ కార్ రేసింగ్స్ ఉంటాయి కదా, అందులో. సో కంటిన్యూగా రీసెంట్గా కూడా మనకు విజేతగా నిలిచిన మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇందులో కూడా తనే విజేతగా నిలిచాడు. రెడ్ బుల్ జట్టు స్టార్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ అజర్బైజాన్ గ్రాండ్ ప్రీ రేస్లో సెప్టెంబర్ 21 నిన్నటి రోజున జరిగిన రేస్లో విజేతగా నిలిచారు. ఈ సీజన్లో తనకి ఇది 4th విక్టరీ అంట. రీసెంట్గా ఇటాలియన్ గ్రాండ్ ప్రీలో విజేతగా నిలిచారు. లాస్ట్ 15 డేస్ బ్యాక్ మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు అజర్బైజాన్ గ్రాండ్ ప్రీ. ఓకేనా? సో బాకు వేదికగా జరిగింది, బాకు స్ట్రీట్ సర్క్యూట్. ఓకేనా? సో తను రెడ్ బుల్ డ్రైవర్ అండ్ ఏ జాతీయ జట్టుకు సంబంధించి అంటే నెదర్లాండ్స్ దేశానికి సంబంధించిన వాడు. ఓకేనా? 2021, 22, 23, 24 వరల్డ్ ఛాంపియన్ తను. ఓకేనా? రైట్. ఇక ఈరోజు
ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. నిన్నటి క్లాస్లో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్ నుండి క్వశ్చన్ ఇస్తున్నాను. 2023 సంవత్సరానికి గాను 2025 సంవత్సరంలో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీతగా ఎంపికైన ప్రముఖ నటుడు ఎవరు? ఈ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మొట్టమొదటి పురస్కార గ్రహీత ఎవరు? దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత. మరి ఇప్పుడు మనము నిన్నటి రోజు డిస్కస్ చేసిన టాపిక్, తనకి పురస్కార ప్రదర్శనం అనేది రేపు జరుగుతుంది September 23. ఆ కంటెక్స్ట్లో ఇచ్చాను. సో ప్రతి ఒక్కరూ సమాధానం ఇవ్వండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో ఆయిల్ పామ్ సాగులో తెలంగాణకు దేశంలో ప్రథమ స్థానం అంట. GST 2.0 అమల్లోకి వచ్చింది September 22 ఈ రోజు నుండి. అండ్ 28th నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ విశాఖపట్నం వేదికగా ఈరోజు ప్రారంభమైంది, రేపటి వరకు జరుగుతుంది. థీమ్ ఏంటి, నిర్వాహకులు ఎవరు, ఉద్దేశం ఏంటి? అండ్ BIRC భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ October 30th 31st రోజు న్యూఢిల్లీ భారత్ మండపం వేదికగా జరగబోతోందని ప్రభుత్వ ప్రకటన. అండ్ 10th ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ ద సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 2025 న్యూఢిల్లీ వేదికగా. అండ్ భారత్ పరిసర ప్రాంతాల్లో బంగ్లాదేశ్ ఆతిథ్యంలో అమెరికాతో కలిసి బంగ్లాదేశ్ నిర్వహించిన 3 విన్యాసాలు. ఇక పాలస్తీనా దేశాన్ని గుర్తించిన 3 దేశాలు ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా. అండ్ ఫిలిప్పీన్స్లో సేమ్ నేపాల్ని ఇన్స్పిరేషన్ని తీసుకొని అక్కడ కూడా యువత రోడ్డు బాటున పట్టారు, అవినీతిని ప్రశ్నిస్తున్నారు. అండ్ ఇండోనేషియాలో అగ్నిపర్వతం మరొకసారి బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకు సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. మౌంట్ లెవోటోబి లకిలకి. డాక్టర్ APJ అబ్దుల్ కలాం సైన్స్ సిటీ బీహార్ పాట్నాలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో రీసెంట్గా లాంచ్తో వార్తల్లోకి వచ్చింది. ఇంటర్పోల్ ఆసియన్ కమిటీకి భారత్ ఎన్నికైంది. ఇక ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశ్రమకు కేంద్ర పట్టు మండలి నుండి ఉత్తమ రాష్ట్ర అవార్డు రావడం జరిగింది పట్టు విషయంలో. బిల్లీ జీన్ కింగ్ కప్ 2025 విజేతగా ఇటలీ అమెరికా పైన కప్పును కైవసం చేసుకుంది. ఇక జమైకా స్ప్రింట్ లేదా అథ్లెట్ దిగ్గజం షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రైస్ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికింది. అజర్బైజాన్ గ్రాండ్ ప్రీ 2025 విజేతగా మ్యాక్స్ వెర్స్టాపెన్ రెడ్ బుల్ డ్రైవరు, నెదర్లాండ్ దేశానికి సంబంధించిన ఛాంపియన్. ఇక ఈరోజు ప్రశ్న, 2023 సంవత్సరానికి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీతగా ఎంపికైన ప్రముఖ నటుడెవరు? ఈ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మొట్టమొదటి ఈ పురస్కార గ్రహీత ఎవరు? సో ప్రతి ఒక్కరూ మన యాప్ GVK స్టడీ సర్కిల్, సో మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో అడిషన్తో డిస్కస్ చేద్దాము. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.